దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ మీటింగ్ అలాగే ఈ యొక్క బైబిల్ క్లాసులు ఎందుకు పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే, మామూలుగా గత నెలలో మన దగ్గర వచ్చారు మన మిత్రులు, అలాగే వెయిన్ అండ్ షేడీ గారు. వాళ్ళు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. అందరిని ఉన్న ప్రతి ఒక్కరిని విజిట్ చేశారు, అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని ప్రశ్నలు చేశారు. వేసేసరికి ఎన్ని ట్రైనింగ్లు పొందారని ఆ ప్రశ్నలు కూడా అందరినీ చేశారు. వేస్తే కొంతమంది అందరూ ఆన్సర్ చెప్పారు, కానీ వాళ్ళు దానికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అయితే ఏమన్నారంటే, ప్రతి నెల 2 రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళి 2 రోజులు బైబిల్ క్లాసులు మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలి, నేర్పించాలి, వాళ్ళు నేర్చుకోవాలి, మళ్ళీ మంత్లీ వాళ్ళకి టెస్టులు పెడుతూ ఉండాలి అని అన్నారు. అందుకే నేను కూడా స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకున్నాను ఈ ఇయర్. ఎందుకంటే దేవుని యొక్క రాకడ, ఎందుకంటే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మరి ఈ తెలుసుకున్న విషయాల్లో మీరు కూడా బాగా తెలుసుకోవాలి. ఒక టీచర్ తెలుసుకున్నాడు, టీచర్ ఒక 10 మందికి టీచింగ్ చేస్తున్నారండి. అలాగే ఆ 10 మందిని కూడా టీచర్గా చేస్తే ఇంకో 100 మంది తయారవుతారు. అవునా కదా? ఒకడు టీచ్ చేస్తే 10 మందే తయారవుతారు. 10 మంది వెళ్ళి 10 మందికి టీచ్ చేస్తే 100 మంది తయారవుతారు. ఈ దేవుని సేవ చేయటం కూడా ఇది ఒక చైన్ సిస్టమ్ లాంటిది. చేసుకునేవాడికి చేసుకోనంత పని. ఎందుకంటే ఇది నా పని, మీరు నా మీద ఆధారపడట్లేదు, నేను కూడా మీ మీద ఆధారపడట్లేదు. దేవుని సేవ అనేది ఎవరు వాళ్ళది. మీరు అది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ ఎందుకు వెళ్ళట్లేదు అని నేను మాత్రం ఇలాంటి ఈ యొక్క సేవ పరిచయంలో ఎవరిని అడగను. ఏ పనైనా చేయండి, మీ అంతటా మీరే చేయండి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏం చేసినా అది మీ ఇష్టం. అలాగే కొన్ని సంఘాలలో లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్లో చూస్తాము. అయ్యారు తిమోతి గారు, నా పర్మిషన్ తీసుకునే మీరు వెళ్ళాలి, నా పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని కొంతమంది అధికారులు పాస్టర్ల మీద ఒక రాజకీయంగా చేస్తున్నారు. రాజకీయంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి మనకు అవసరం లేదు. ఇలాంటి నాకు అస్సలు నచ్చవు. నాకు మాత్రం అస్సలే నచ్చవు. ఈ విషయం ఏంటంటే, ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్లో కొన్ని బైబిల్ కాలేజీ, కొన్ని సంస్థలు నేను చాలా చూశాను, చాలా ఉన్నాయి. అయితే నేను నా పని అదే కాదు. నేను ఇటు సేవకుల్ని తరబిదివ్వాలి, అలాగే ఇటు విశ్వాసులను కూడా ఎక్కువ దేవుని యొక్క సత్యాన్ని నడిపించాలి. మనం ఒక సత్యాన్ని నమ్మామా నమ్మలేదా అనేది అది పక్కన పెట్టేస్తే, లాస్ట్ ఇయర్ వరకు
మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్నారో, నాకు అక్టోబర్ దాకా మీరు ఏం నేర్చుకుంటున్నారో ఎలా నేర్చుకున్నారో ఇవన్నీ ఒక వచ్చి మీ ముఖాలు చూసి అలాగే 4 మాటలు ఏదో చెప్పేసి బాగున్నారా అది ఇది అన్నట్టుగా వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ గతం గత. ఓకే, కానీ ఈ ఇయర్ దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ నేర్చుకోవాలి. మీరు మనమందరము ఎక్కువ నేర్చుకోవాలి. కొన్ని కంఠస్థం కూడా చేయాలి. ఎవరైనా ప్రశ్నలు అడిగారనుకో, ఏం చెప్పాలి వాళ్ళకి? మన సేవకులు కనుక మనం ఎక్కువ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందాలి. దేవుని జ్ఞానాన్ని పొందితే కదా మనం సేవకులము. ఎవరు ప్రశ్నించినా ఎవడు ఏది ఎందుకంటే ఇప్పుడు అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. తప్పుడు బోధల్లో నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇదంటే వాళ్ళు అది కాదు అది అంటారు. మరి అలాంటి వాళ్ళకి మనం సమాధానం ఇవ్వాలంటే ఏంటి? ఎట్లా? ఏదేదో కొన్ని విధాలుగా కాదు. మన దగ్గర కొన్ని బైబిల్లో కొన్ని కంఠస్థ వాక్యాలు, ఆయుధాలు మన దగ్గర ఉండాలి. అవునా కదా? అందుకే ఈ ఇయర్ దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. నెలకి 2 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకొని నేర్చుకొని చేయాలి. ఇంకో విషయాన్ని నేను చెప్తాను. ఏదైనా మనం ఒక పని చేసామంటే బ్రతికినా చచ్చినా ఆ పనికే అంకితం అవ్వాలి. ఏదైనా ఒక మనం పని చేస్తున్నాం అనుకో, బ్రతికినా అన్నం ఉండినా లేకపోయినా ఆ పనికే అంకితం అవ్వాలి. ఉదాహరణ, ఇప్పుడు చాలామంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు. కొంతమంది బిజినెస్ చేయాలని, ఒక బిజినెస్ నష్టం ఉండినా లాభం ఉండినా దాన్ని చేయాలని ఉండిది. దాంట్లో ఒక తృప్తి అంతే. వాడు ఎంత నష్టం వస్తుందా ఎంత లాభం వస్తుందా అది చూడడు. వారికి ఆ పని చేయాలని ఒక తృప్తి. మనం కూడా దేవుని సేవ చేసిన వాళ్ళము ఆశమాషగా పని చేయకూడదు. ఆశమాషగా మనము అసలు దేవుని పని తీసుకోకూడదు. చేస్తే బలంగా ఉండాలి. అలాగే నేనెందుకు తెలుసుకోలేకపోతున్నాను, నేనెందుకు వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నాను అని గ్రేట్ డిటర్మినేషన్, గ్రేట్ స్ట్రాంగ్ మనం ఒక మంచి పట్టుదల కలిగి ఉండాలి. లేకపోతే వేస్ట్ అండి. ఎందుకంటే దేవుడు అక్కడ చాలా దగ్గరలో ఉండదు కాబట్టి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే అలాంటి పట్టుదల మనం కలిగి ఉండాలి. ఎవరికి వాళ్ళకి తెలుసు. అలాగే ఇక్కడ ఉన్న సేవకులు ఇంకా బాగా ఇంకా ఎందుకంటే ఇలాంటి క్లాసులు పెట్టడం ద్వారా మనం అందరం మోటివేట్ అవుతాం. అవునా కదా? ఇలాంటి మోటివేషనల్ క్లాస్ ఉండటం వల్ల మనలో కూడా ఇది ఎక్కువ చేయాలని తపన ఉండిద్ది. మీకు మోటివేషన్ ఎవరో ఒకళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకు చేసేవాడు కావాలి. ఇలాంటి మోటివేషన్ క్లాసులు ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యం ద్వారా మనము దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించి అలాగే ఇంక చేయాలని తపన కలిగి ఉండాలి. మనకు నెలకి దేవుని యొక్క డోసు అలాగే బైబిల్ యొక్క సత్యాలు మన యొక్క హృదయంలో పడుతూ ఉంటే అప్పుడు మనం ఇంకా ఎగరాలనిపించింది. అవునా కదా? ఈ విధంగా పడకపోతే నేర్చుకుందాంలే అవసరం లేదు అనుకుంటే ఇంకా మనమంతే అక్కడ నుండి ముందుకు కూడా వెళ్ళలేము. ఈ స్థలంలో ఉన్నామంటే ఈ స్థలంలోనే ఉంటాం, ముందుకు కూడా వెళ్ళలేము. సో బైబిల్ జ్ఞానం అవసరం అండి. సో మనము దేవుని యొక్క వాక్యం ఇంకా చాలా లోతైన విషయాలు నేర్చుకోవాలని నా యొక్క తపన. అహరోన్ గారు మీరు ఒక బైబిల్ తీసుకుని వచ్చారు. ఈరోజు వాక్యం వింటాం కాదు, వచనాలు రాసుకోవాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా రాసుకోవాలి. బ్రదర్ ఇక్కడ ఏదో బుక్స్ క్లాస్ ఉన్నాయంటే నోట్ బుక్స్ కావాలి 4 పాస్టర్ గారు అరుణ్ వెళ్ళి ఒక 5 నోట్ బుక్స్ తీసుకురండి. అహరోన్ గారు యోవన్ గారు ఇటువైపు అయితే ఒక మీడియం సైజ్ నోట్ బుక్స్ 5 పెన్లు 5 పెన్లు 5 పెన్లు 5 పుస్తకాలు తీసుకురండి. నేను మర్చిపోయాను. కంపల్సరీ రాసుకోవాలి. ఇవన్నీ రాసుకోవాలి. మెటీరియల్స్ కూడా తెచ్చాము. మెటీరియల్స్ కూడా దాని బైండింగ్తో పాటు మీకు తెచ్చాను. అలాగే దాంట్లో చాలా లెసన్స్ ఉన్నాయి. దాంట్లో నేను కొన్ని లెసన్స్ మాత్రమే మనము మంత్లీ కొన్ని విషయాలు నేర్చుకొని ఇంకా కొంచెం ముందుకు బలపడతాం. అది ఏదో ఆశమాషగా మామూలుగా మన జనరల్ టాపిక్స్ ఏం కావు.
These are all are not general topics. What is that book? That's Mind of Christ. That is 3 angels. No, this is Mind of Christ. My copy. Mind of Christ? My copy. Ah, Personal copy. Study. okay. ఈ లోపల ఒక 2 పాటలు పాడదు, ఎందుకంటే ఒక్కడు కూడా మిస్ అవడానికి ఏం లేదు. బైబిల్ ఉన్నవారు 2 పేతురు 1:12. 2 పేతురు 1:12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నారు. నీతిని గురించి అంటే సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. వేటిని గురించి అయ్యారు? ఈ లైట్కి ఆన్ చేయండి, ఈ లైట్ ఆన్ చేయండి. వేటిని గురించి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు? వేటిని గురించి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ సంగతులను లేకపోతే ఈ సత్యమును. మీరు అంగీకరించిన సత్యమందు మరి మనం మనం అంగీకరించిన సత్యమందు ఏ సత్యమందు మనం ఏ సత్యాన్ని అంగీకరించి ఉన్నాము? ఏ సత్యాన్ని దేవుడు ఎప్పుడెప్పుడు బయలుపరిచి ఉన్నాడు? అసలు ఏ సత్యమును దేవుడు మనల్ని బయలుపరచబోతున్నాడు? మీరు ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నానంట. ఏ సత్యాన్ని మన దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు? రాసుకోండి, ఇదే 2 పేతురు 1:12. 2 పేతురు 1:12 రాసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యము. ఏ సత్యాన్ని మన దేవుడు మనకు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు? బైబిల్లో ఎన్ని సత్యాలు ఉన్నాయి? ఏ సత్యాన్ని నమ్మాలి? మరి ఏ సత్యాన్ని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు? మొదటిది, బైబిల్లో దేవుడు 4 రకాల సత్యాన్ని బయలుపరిచాడు. బైబిల్లో దేవుడు 4 రకాల సత్యాన్ని బయలుపరిచాడండి. 1వ సత్యం ఏంటంటే నోవా గురించి, అలాగే నోవా ఆయన యొక్క జల ప్రయాణం గురించి ఒకటి చెప్పాడు. అవునా? అదేంటంటే మనము ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తామండి. నోవా గురించి, నోవా చరిత్ర గురించి 6:7 నోవా గురించి, నోవా చరిత్ర గురించి. అక్కడ దేవుడు ఎందుకు నోవాని ఒక ఓడ కట్టమని చెప్పాడు? అదొక సత్యమా కాదా? జలప్రయాణం వస్తుంది, 40 రాత్రులు పగలు ఆ వర్షం వస్తుంది. ఆ యొక్క వర్షంలో అందరూ చనిపోతారండి. మరి నేను ఓడ కడతాను, ఆ ఓడలో మీరు రండి అని అక్కడ నోవా చెప్పితే వాళ్ళు మాట వినలేదు. అవునా కదా? అది మామూలుగా అది చిన్న మాట లేదా పెద్ద మాట? అది చాలా పెద్ద మాట. అవునా? చాలా పెద్ద మాట. అది ఒక సత్యము. ఒకసారి 2 పేతురు 2:5 చదవండి. 2:5 ఏం చెప్తుంది? 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రయాణమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహను మరి ఏడుగురిని కాపాడాను. ఏంటండి? ఎవరైతే నీతిని అంగీకరించాడో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. మరి నీతిని అంగీకరించలేని వాళ్ళు ఎలా రక్షించబడతారు? తిమోతి గారు, అవునా కదా? మరి ఏ నీతిని మనం అంగీకరించాలి? నోవా గారు ఆ టైంలో ఏదైతే సత్యాన్ని అంగీకరించి, ఏదైతే సత్యాన్ని ఆయన నీతిని ఆయన అనుసరించి అలాగే రక్షించబడ్డాడో అదే విధంగా మనం కూడా ఈ చివరి లోకంలో ఉన్నాము. అవునా? ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉన్నది. అవునా కదా? ఆయన దేవుని ఎదుట విశ్వాసం ఉంచి, అలాగే నీతిమంతుడిగా విశ్వాసముతో పాటు నీతిని కూడా ఆయన ఉంచి, ఆయన తన యొక్క ఉన్న కాలాన్ని ఆయన రక్షించబడ్డాడు. 2వది మనం చూస్తాము, యోనాని నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమని చెప్పాడు. 2వది ఏంటి?
యోనాని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తాడు. కానీ యోనా వెళ్ళాడా? వెళ్ళలేదు. మరి దేవుడు ఎందుకు చెప్పాడు, నినివే పట్టణానికి ఎందుకు వెళ్ళమని చెప్పాడు అని ఆయన ఒక్క విషయం కూడా ఆయన ఆలోచన చేసినట్లయితే బాగుండేదేమో, అవునా? కానీ దేవుడు ఊరికనే చెప్పాడులే, లేదా ఒక చిన్న మాటగా ఆయన తీసుకొని ఆయన వేరే దారిన వెళ్ళాడు. ఆయన పరిస్థితి ఏమైంది? అల్లాకోళంగా అయిపోయింది, అవునా? 3 రాత్రులు 3 పగలు ఆ యొక్క తిమింగల కడుపులో ఉండటం జరిగింది, అవునా? చూడండి, ఎందుకు అంటే దేవుని మాట వినకపోవడం వల్ల ఆయనకి నాశనానికి గురై ఉన్నాడు, అవునా? మరి మనము ఈ కథ మనందరికీ తెలుసు. యోనా 3:4 చూస్తాము. యోనా 3:4 చూస్తాము. దేవుడు ఆయన్ని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తే ఆయన వెళ్ళకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళాడు, అవునా? అదొక సత్యమే. ఎందుకంటే అక్కడ ప్రజలకి ఒక వర్తమానం తెలియజేయాలని దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుడు మెల్లమెల్లగా ఒక సత్యాన్ని వేరే గ్రామానికి వెళ్ళి ప్రకటించమని మనల్ని ఎన్నుకున్నాడండి. దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం ఇక్కడ ఉన్నాము. ఆయన చిత్తం లేకుండా మనం ఇక్కడ లేము, అవునా? దేవుడు మనల్ని అసలు ఇక్కడ ఎందుకు రప్పించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది మత్తయి సువార్త 3:1-3. ఇక్కడ మనము యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క మెసేజ్ ఇక్కడ బయలుపరచబడుతుంది. బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఎలాంటి వర్తమానాన్ని ప్రజలకి చెప్తున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఈ మూడో దానికి ఒకసారి బైబిల్ ఉన్నవారు తెరవండి. మత్తయి సువార్త 3:1-3 చదవండి. అన్ని లేఖనాలు చదవటము అలాగే రాసుకోవటము ఈరోజు పని మొత్తం అదే. యోహాను గారు ఏ విధంగా ఆయన ఆ యొక్క వర్తమానాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాడు. దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందడని యూదయ అరణ్యములో ప్రకటించుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు ప్రారంభించుడని అరణ్యంలో కేకవేయన ఒక శబ్దము ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన ఈ యోహాను వంటి రోమముల వస్త్రమును మొర చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, మిడతలు అతన్ని అడవి తేనియు అతని ఆహారం. చాలండి. ఇక్కడ యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను దేని గురించి ఆయన ప్రకటించాడు? యేసుక్రీస్తు రాకముందలా అలా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రకటించిన వార్త ఏంటి? మారు మనసు పొందుడి, అలాగే పరలోక రాజ్యము సమీపించి ఉంటుంది, మారు మనసు పొందుడి, అలాగే యేసుక్రీస్తు ప్రభు మార్గమున వెళ్ళండి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు పుడతాడని యెషయా ఆల్రెడీ అక్కడ ప్రవచనాలను చెప్పాడు. అప్పుడు ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ఆ యెషయా చెప్పిన విషయాన్ని ఆయన అంగీకరించి అలాగే ఆ యొక్క సత్యాన్ని ఆయన గ్రహించి ప్రజలకి మారు మనసు పొందుడి ఏం చెప్తున్నాడు? అక్కడ ఒక వర్తమానము ఆయన ప్రజలందరికీ చెప్పబోయే ఒక వర్తమానం చెప్పాడు ఆయన. అక్కడ దేవుడు ఆయన ఈ విధంగా వాడుకొని ఆ యొక్క వర్తమానము ఆ కాలంలో ఈ విధంగా చెప్పాడు. ఒకసారి లూకా 1:17 కూడా చదవండి. లూకా 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులకు నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలకు సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను. ఎవరు పుట్టినందున? ఇక ఎవరు పుట్టారని సంతోషించారు? పుట్టినందువల్ల అనేకులు సంతోషం కలుగును. అక్కడ ఏదో ఒక వెలుగు, ఒక వ్యక్తి పుట్టాడంటే అక్కడ ప్రజలకి ఒక ఆనందం కలిగినది, అవునా? దేవుడు అక్కడ యేసుక్రీస్తు పుట్టాడంటే అక్కడ ఒక సంతోషాన్ని లేదా ఒక వెలుగుగా ఒక కొత్త లోకంగా మారిపోయింది. సో ఆ యొక్క సత్యాన్ని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత లోకరక్షకుడు వచ్చాడు. మన పాపాల కొరకు ఆయన మన పాపాలని రక్షించడానికి మన అందరం మారు మనసు పొందాలని యోహాను గారు అక్కడ నుంచి ఒక కొత్త వర్తమానం ప్రజలందరి ఎదుట తీసుకెళ్ళాడు. ఆ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పౌలు గారు కూడా చేసింది అదే.
పౌలు గారు చేసింది కూడా అదే. పౌలు గారు కూడా యేసుక్రీస్తు గురించి ఇంకా ప్రజలు చాలామంది ఆ యొక్క పాత గ్రంథంలో ఉన్న బోధనలు అంటే మోషే ధర్మశాస్త్రం అనుసరిస్తూనే ఉన్నారు. ఎవరో ఇశ్రాయేలు, ఐగుప్తులు, అక్కడ ఉన్న ప్రజలు అందరూ యేసుక్రీస్తు ఉండేటప్పుడు అందరూ ఆ లోకంలోనే ఉన్నారు, పాత లోకంలోనే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ పౌలు గారు అక్కడ ఇక్కడ వెళ్ళేసి మీరు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు, మీరు మోషే ధర్మశాస్త్రం అనుసరించాల్సిన అవసరం లేదు, అలాగే సున్నితలేందును అలాగే ఇవన్నీ ఒక ఛాయగా ఉన్నదని ఈ పౌలు గారు ప్రజలతో చెప్పాడు. 2, అక్కడ అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ ఈయన వెళ్ళేటప్పుడు ఇద్దరిని సాటిస్ఫాక్షన్ చేయాలి, ఇద్దరిని ఆనందపరచాలి, ఇద్దరిని బలపరచాలి. అంటే ఆయన ఏ విధంగా మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి సంతోషపరిచేవాడు ఒకసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు పుట్టక ముందు వాళ్ళందరూ మోషే ధర్మశాస్త్రం ముందు, అలాగే ఆ యొక్క విశ్రాంతి దినము, అలాగే ఆ కట్టెలు ఏరుకోకూడదు, అలాగే ఇవన్నీ చేసేవాళ్ళు. ప్రాక్టీస్ అది, వాళ్ళకి అలవాటే అది. కానీ మళ్ళీ యువతల అన్యులు ఉన్నారు. మరి అన్యులకు అక్కడ అన్యులు ఉన్నారు, దేవుని యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మరి ఇద్దరికి ఎలాంటి వర్తమానం ఇస్తే వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ అవుతారు అని పౌలు గారు చాలా హింసలు పడ్డారండి. దేవుని యొక్క సహాయం చేసుకొని ఆయన 2 వర్తమానాన్ని మధ్యలో తీసుకెళ్ళాడు. అన్యుల దగ్గర చెప్పవలసిన వర్తమానాన్ని వాళ్ళకి చెప్తూ, అలాగే వీళ్ళందరూ మోషే ధర్మశాస్త్రంలో, క్రైస్తవులందరూ మోషే ధర్మశాస్త్రంలోనే ఉన్నారు. మరి ఈయన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కొన్ని ఆగిపోయిందని ఆయన వాళ్ళకి తెలియజేయాలి. అవునా? ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కానీ మళ్ళీ రియాక్షన్ ఇస్తున్నారు. మళ్ళీ చాలామంది వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏంటి, యేసుక్రీస్తు విశ్రాంతి దినం నాడు వెళ్ళి బావిలో ఒక మేక పడిపోతే మళ్ళీ దాన్ని రక్షించాడేంటి? అలా విశ్రాంతి దినం నాడు ఆయన చేనులో నుండి వెళ్తున్నాడేంటి? అలా చేయకూడదు కదా. అంటే మోషే ధర్మశాస్త్రం ముందు కొన్ని చేయకూడదు కదా. అంటే వాళ్ళు ప్రశ్న వేసి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అక్కడ రియాక్షన్ కాదు, అక్కడ వాళ్ళకి తెలియక వాళ్ళు ప్రశ్నలు వేశారు. అవునా? విశ్రాంతి దినం నందు మనం మంచి పని చేయాలి అనే ఉద్దేశాన్ని అక్కడ వివరించుకుంటా వచ్చాడు. ఇది ఒక 3వ వర్తమానం. 4వ వర్తమానం ఏంటి? 4వ వర్తమానం ఏంటంటే 3 దూతల వర్తమానము. ఏంటండి? 3 దూతల వర్తమానము. ఒకసారి చూద్దాం. 3 దూతల వర్తమానం. ప్రకటన 14:6. ఈ పుస్తకం తీసుకోండి. అయ్య గారు మంచి క్వాలిటీ పుస్తకం తెచ్చాడు మన అజయ్ గారు, చాలా మంచి పుస్తకం. అబ్రహం గారు చిన్న బైబిల్ కాదు, ఈ బైబిల్ ఓన్లీ పాకెట్ వరకే. కొన్నిసార్లు ఒంటరిగా వెళ్ళినప్పుడే పెద్ద బైబిల్ తీసుకోండి, లేకపోతే కళ్ళజోడు ధరించుకోవాల్సి వచ్చింది. పెద్ద బైబిల్ అంత బ్లూ. రండి చూడండి. మీ దగ్గర పెన్ ఉంది కదా అయ్యాడు? రెడ్ పెన్ ఇవ్వండి, బ్లాక్ పెన్. అన్ని రకాలు తెచ్చిండు. రెడ్డే, ఈ గ్రీన్ ఇచ్చేసారు. కానీ ప్రస్తుతానికి అది ఎప్పుడో అండర్లైన్ కొట్టడానికి. ఓకే, ఇప్పుడు దాకా మనం 3 వర్తమానం చూసాము. 3 వర్తమానం. ఇప్పుడు 4వ వర్తమానం ఏంటి? తీయండి. ప్రకటన 14 రాసుకోవాలి. అరుణ్ గారు మీరు రాసుకోవాలి. ఇప్పుడు రాసిన ప్రతి ఒక్కటి నేను నెక్స్ట్ మంత్లో పరీక్ష ఉంటుంది. పరీక్ష కంపల్సరీగా పెడతాను. నేను వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇంకా కొంచెం ప్రోత్సాహం కలిగి మనకి ఇంకా ఎక్కువ సహాయం చేసేలాగా మనము చూద్దాం. ఓకేనా? దేవుని యొక్క సహాయాన్ని పొందుదాం. 14:6 నుంచి. అక్కడ ఎత్తుకోకూడదు, మీరు అక్కడ దాకా ఎత్తుకోకూడదు. అది లాస్ట్ పుస్తకం. ప్రకటన 14:6 అంటే లాస్ట్ పుస్తకము.
ఈ ఈ పుస్తకాల పేర్లు అన్నీ మనకు నోటెడ్ ఉండాలి. దేని తర్వాత ఏంటి అనేది నోటెడ్ ఉండాలి. ఇవి కూడా ఒకసారి నేర్చుకోండి. దూత చూచితిని అతడు భూనివాసులకు అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు, ఏ నివాసులకు అంటే భూమి మీద ఉన్న నివసించే ప్రతి ఒక్కరికి, ఓకే, అనగా ప్రతి జనములకు, ప్రతి వంశములకు, ప్రతి జనాలకి, ప్రతి వంశానికి, నా వంశం కావచ్చు, మీ వంశం కావచ్చు, భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలకును ఆయా భాషలు మాట్లాడు వారికి. అంటే ఏ భాష? ఇంగ్లీష్ ఉంది, ఫ్రాన్స్ ఉంది. భూమి మీద ఎన్ని భాషలైతే మాట్లాడుతున్నారో అన్ని భాషలకి మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యన ఎగురుచుండేను. అతడు మీరు దేవుని భయపడి ఆయన మహిమపరచుడు. ఎవరిని భయపడాలి? మనము దేవుని భయపడాలి. ఈ 3 దూత వర్తమానము కంపల్సరీగా అందరూ మన యొక్క మైండ్ లో ఉండాలి, మన యొక్క మైండ్ లో రాసుకోవాలి కంపల్సరీగా అండి. అరుణ్ గారు, అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనం మైండ్లో రాసుకోవాలి. నేను ప్రశ్న తయారు చేసుకుని వస్తాను. దీనికి ఒకరోజు ఎగ్జామ్ కూడా ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా మనము పెట్టిన ఎడలా మనము దీంట్లో ఇంకా స్థిరపరచాలి. ఇప్పుడు ఇచ్చే ప్రతి ట్రైనింగు 3 నెలలకి 3 రన్లు 6 క్లాసులు. ఈ 6 క్లాసుకి సంబంధించింది 4వ నెలలో ఇక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఆ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది, అవి కూడా రాయాలి. అంటే ఈ మన మంచి కోసమే. ఇది మనం దేవుని యొక్క, ఒకవేళ బైబిల్ లేదనుకోండి అప్పుడు మనం ఎట్లా చెప్పాలండి? తిమోతి గారు, రేపు ఎవరైనా వచ్చి బైబిల్ తీసేసారు మన దగ్గర నుండి, మనం ఎట్లా దేవుని యొక్క వాక్యం చెప్పాలి? కళ్ళు మూసుకొని చెప్పచ్చు. దేవుని కంఠస్థం ఉంది, అది కంఠస్థం చేయాలి కదా. మరి ఇవన్నీ మన మంచి కోసమే. ఓకే, ఇక్కడ చెప్తుంది మీరు దేవుని భయపడి ఆయన్ని మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులు కలుగు చేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. ఎవరిని భయపడాలి? దేవుని భయపడటం అంటే ఏంటి? దేవుని భయపడటం అంటే ఏంటి? ఇక దేవుని భయపడటం అంటారు, ప్రతి ఒక్కరు అంటారు మేమందరూ దేవుని భయపడుతున్నామని అంటారు. మాటే కానీ హృదయం నుండి వచ్చింది కాదు. అసలు దేవుని భయపడటం అంటే ఆయన కనుక తెలిసినట్లయితే ఆయన నిద్రపోడు. దేవుని యొక్క ఏ విధంగా భయపడాలని ఆయనకి పూర్తిగా వివరాలు తెలిసినట్లయితే ఆయనకి నిద్ర రాదండి. అదే మనం సేవకులు, మనము ఇక వర్తమానం ఏం చెప్తుంది? దేవుని భయపడండి, ఆయన తీర్పు తీర్చుగడియా వచ్చును. ఆయన మనం మహిమపరచాలంట. మరి ఎట్లా మనం దేవుని భయపడటం అంటే ఎట్లా? ఏ విధంగా మనం భయపడాలి? ఆయన ఆజ్ఞల్ని గైకొనటమే దేవుని భయపడు. నువ్వు నన్ను ప్రేమించిన ఆజ్ఞల్ని గైకొనము. మరి ఏంటి? ఏ ఆజ్ఞలు? ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చాడు? ఏమి అని మనం ప్రేమించాలి? ఎట్లా ప్రేమించాలి? ఉదాహరణ అండి, మీ తండ్రి ఉన్నాడు. మీ తండ్రి మాట వింటే నీకు ఏదో కొత్త కొత్త బట్టలో ఇవ్వాలని, లేకపోతే మంచి చదివించాలని ఆశ ఉండిద్ది. మీరు తండ్రి మాట వినకపోతే తండ్రి అంటాడు నువ్వు ఎవరు పోరా ఇంట్లో నుండి అని అంటాడు. అవునా కదా? అంటాడా అనడా? మరి తల్లిదండ్రుల్ని బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రుల్ని గౌరవించాలని చెప్తుంది 5వ ఆజ్ఞ. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ఆ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు నిత్యంగా నిలిచి ఉన్నది. ఈ 3 దూత వర్తమానము అలాగే చాలా లోతుగా మనము తెలుసుకుందామండి. ఈ 3 దూత వర్తమానము చాలా లోతుగా మనం తెలుసుకోవాలి. ఈ వర్తమానం మనం కనుక తెలుసుకోలేదనుకోండి, అలాగే మనము ఏముతాము నమ్ముతున్నామో మనకు అర్థమవుతుంది. ఓకే, కొన్ని ప్రశ్నలు ఉంటుంది, ఆ ప్రశ్నలు కూడా రాసుకోవాలి. కొన్ని ప్రశ్నలు కూడా రాసుకోవాలి. మొదటి ప్రశ్న, 3 దూత వర్తమానము రాసుకున్నాండి, స్లోగానే వెళ్దాం. 3 దూతల వర్తమానం. 3 దూతల వర్తమానం. ఏదో 3వ దూత వర్తమానమా? 3 దూత వర్తమానంలో ఇది మొదటి దూత వర్తమానం. ఇక 3 దూతల వర్తమానము. అయ్యగారు, వేరే బైబుల్ ఉందా మీ దగ్గర? అయ్యగారు మీ దగ్గర చెప్పండి సార్. ఏమన్నారు తిమోతి గారు? చెప్పండి. ఒక బైబిల్ ఉంటే పాస్టర్ గారికి ఇవ్వండి.
ఎవరు గారికి ఇవ్వండి ఏదైనా పాత బైబిల్ ఉంటే. అది కష్టం అవుతుంది. చిన్న బైబిల్ అంటే పాకెట్ బైబిల్ కొన్నిసార్లు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ టైంలో మనం ఉపయోగించడానికి కుదరదు. లేవయ్య గారు కూర్చోండి. సరే మధ్యాహ్నం తీసుకుని రండి. మూడు ఇప్పుడు మనం వేసిన ప్రశ్న ఏంటి? అట్లా కాదండి, 3 దూతల వర్తమానం అన్నారు. ఆ 3 దూత వర్తమానంలో మొదటి దూత వర్తమానం ఇది. మొదటి దూత వర్తమానము లోతుగా మనము తెలుసుకున్నట్లయితే మనకు నిద్ర రాకూడదు. అది నిద్ర పట్టదు. ఏంటి అసలు దూతలు ఏంటి, అన్ని రాజ్యాలు ఏంటి, ప్రశ్న ఇది. రాశారా? ఏమని రాశారు? 3 దూత వర్తమానాలు. 3వ దూత వర్తమానంలో ఇది మొదటి దూత వర్తమానము. అక్కడ ఒకసారి మొదటిదిగా ప్రకటన గ్రంథము ఎందుకు చదవాలి రాయండి. ప్రకటన గ్రంథము ఎందుకు చదవాలి? మధ్యలో గ్యాప్ ఇవ్వండి. ప్రశ్న అయిపోయిన తర్వాత నేను చెప్తాను, ఆన్సర్ అయిపోయిన తర్వాత ప్రశ్న ఆన్సర్ 2 అయిపోయిన తర్వాత ఒక లైన్ వదిలిపెట్టండి. ప్రకటన గ్రంథము ఎందుకు చదవాలి? చాలా మంది అంటారు ప్రకటన గ్రంథం మన కొరకు కాదులే, అది అర్థం అవుతుందిలే అని అంటారు. కానీ దేవుడు అది అర్థం చేసుకోవడానికి ఒక అతన్ని పంపిస్తాడు. అది అర్థం అవ్వాలంటే దేవుడు మనల్ని ఒక అతన్ని పంపిస్తాడు, ప్రేరణ కలిగించి ఆయన మనల్ని నేర్పించడానికి పంపిస్తాడు. ప్రకటన గ్రంథం ఎందుకు చదవాలి? ఓకే, ఒకసారి ఎందుకు చదవాలి? దీనికి 6 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఇట్ నెవర్ హ్యాస్ బీన్ సీల్. ఒకసారి ప్రకటన 22:10 తీయండి. 100 అని పెట్టేసి ప్రకటన 22:10 అని రాయండి. మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యమును ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఏ కాలము? ఈ గ్రంథమందు. అంటే ఏ గ్రంథమందు? ఈ ప్రకటన గ్రంథమందు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అంటే ఏ ముద్ర? ఇది ముద్ర గురించి అండి. మరి ఈ గ్రంథం గురించి మనం తెలుసుకుందామంటే మొదటి ముద్ర, 2 ముద్రలు ఉన్నాయి. ఏ ముద్ర అండి? మార్క్ ఆఫ్ ద బీస్ట్, అంటే ఒక మృగం ముద్ర లేకపోతే దేవుని ముద్ర. 2 ముద్ర గురించి మనం తెలుసుకుంటాము. అక్కడ రాయండి. 1వ కారణం ముద్ర గురించి. ప్రకటన గ్రంథం ఏం చేస్తుందంటే మనకు ముద్ర గురించి తెలియజేస్తుంది. మొదటిది ముద్ర గురించి తెలియజేస్తుంది. ఏ ముద్ర? మృగం ముద్ర, దేవుని ముద్ర. రాయండి. మృగం ముద్ర, దేవుని ముద్ర. మృగముద్ర, దేవుని ముద్ర 2 గ్రంథాలను తెలియజేస్తుంది. టెక్స్ట్ కూడా రాసుకోండి. ప్రకటన 22:10. ఈ గ్రంథము, ప్రకటన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఈ గ్రంథము ప్రతి నలుమూల దేశానికి అందరికీ తెలిసిన తర్వాతే ఏమొస్తుంది? ఆయన రాకడ వస్తుంది. దానియేలు, ప్రకటన ఈ 2 అక్కా చెల్లెలు ఏ విధంగా ఉంటారో అదే విధంగా వీళ్ళు కూడా అలాగే ఉన్నది. ఈ గ్రంథం కూడా అలాగే రాయబడి పోలికగా ఉన్నది. ఒక ట్విన్స్ అంటే కమల పిల్లలు ఏ విధంగా పుడతారో, కమల పిల్లలు ఏ విధంగా ఉంటారో అదే విధంగా కంపైర్ చేసి బడి ఉన్నది. ఓకే, 2వ కారణం ఏంటంటే ప్రకటన అంటే అర్థం ఏంటంటే అది ప్రవచన వాక్యముతో ఉన్నది. ప్రకటన గ్రంథం, ప్రకటన అన్ని ఒక ప్రవచన వాక్యముతో ఉన్నది.
దీన్ని మనము బయలుపరచాలి, అంటే వేరే వాళ్ళకి తెలియజేయాలి. ఈ ప్రవచ వాక్యమును వేరే వాళ్ళకి తెలియజేయాలి. రాసుకోండి, ప్రకటన 1:3 రాయండి, దాని కింద టెక్స్ట్ కూడా రాయండి. ప్రవచ వాక్యమును వినువాడును, దానిని చదివి దాంట్లో ఉన్నాయి అన్ని గ్రహించువాడును ధన్యుడు. విని చదివి గ్రహించాలట. ఈ 3 విషయాలను చేసిన వాడు ధన్యుడు. అంటే ఈ 3 విషయాలు మనం చేయాలి. ప్రకటన 1:3లో ఉంటుందండి. 3వ విషయము, ఈ 3వ విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి తెలియజేస్తుంది. 3వ విషయము, 3వ పాయింట్, 3వ కారణం యేసుక్రీస్తు రాకడ గురించి తెలియజేస్తుంది. యేసుక్రీస్తు రాకడ గురించి తెలియజేస్తుంది. ఇది యేసుక్రీస్తు రాకముందల ఏం జరుగుతున్నది, యేసుక్రీస్తు రెండవ రాకడం వల్ల ఎట్లా వస్తాడు, అలాగే వచ్చి ఏం చేస్తాడు ఏంటనేది అక్కడ మనకు పూర్తి వివరణ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. రాయండి, ప్రకటన 13వ అధ్యాయం రాసేయండి. ప్రకటన 1వ అధ్యాయము 13 నుండి 6 రాయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మూడో పాయింట్. ప్రకటన 1:13 నుండి 16 రాయండి. ఈ టెక్స్ట్ 3వ కారణానికి కారణమైనది. ప్రకటన 13వ అధ్యాయం మొత్తం. ప్రకటన 1:13 నుండి 16. ప్రకటన 1:13 నుంచి 16. 4వ కారణం, Revelation is primarily written for and gave to the people of our day just before Jesus return. ఇది 4వ కారణం. అంటే ప్రకటన గ్రంథం అనేది అంత్యకాలం గురించి వివరించబడి ఉన్నది. అంత్యకాలమందు రాయండి 4వ కారణం కింద 4వ పాయింట్ అది రాసేసి, ప్రకటన అనేది అంత్యకాలం గురించి వివరించబడి ఉన్నది. అంత్యకాలం అంటే దేవుని యొక్క రాకడ ముందల జరిగే కాలాన్ని అంత్యకాలము అంటాము. అలాగే మనము ఉన్న స్టేజ్ కూడా దేవుని యొక్క రాకడ ముందల మనం ఉన్నాము. మనం కూడా ఉన్నది అంత్యకాలంలోనే ఉన్నాము. దీనికి ప్రకటన 1:1 నుంచి 3, ప్రకటన 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 1 నుంచి 3, టెక్స్ట్లో రాయండి, టెక్స్ట్లు కూడా ఉన్నాయి రాయండి. ప్రకటన 1వ అధ్యాయము 1 నుంచి 3, 3వ అధ్యాయము 11వ వచనం, ప్రకటన 3వ అధ్యాయము 11వ వచనం, 22వ అధ్యాయము 6, 7, 12, 20, 22వ అధ్యాయము 6, 7, 12, 20 ఇక్కడ ఉంటుంది. ఏంటయ్యా ఎందుకు ఈ ప్రకటన గ్రంథం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు పూర్తి వివరాలు ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంత్యకాలంలో జరిగే విషయాలు. ఐదో విషయము, ప్రత్యేకమైన దీవెనలు. ప్రత్యేకమైన దీవెనలు గురించి, ప్రత్యేకమైన దీవెనలు పొందడం. ప్రత్యేకమైన దీవెనలు పొందడం. ఈ ప్రకటన గ్రంథము ప్రత్యేకమైన దీవెనలు మనకు కావాలంటే ప్రకటన చదవాలట. స్పెషల్ బ్లెస్సింగ్ మనకు రావాలి, మన కుటుంబానికి లేకపోతే నా జీవితంలో రావాలంటే we need to read the book of the Revelation. రాయండి, ప్రకటన 1:3లో ఉంటుంది. ఆల్రెడీ మనం పైన రాశాము. అది ఒక కారణం, ఇది ఒక కారణం. ప్రకటన 1:3, ప్రవక్త వాక్యమును చదువువాడును, విని వాటిలో ఉన్న గ్రహించి దాన్ని పాటించువాడును ధన్యుడు. అంటే ధన్యత. ధన్యుడు అంటే ఏంటి? ధన్యత అంటే దేవుని యొక్క దీవెనలు పొందినవారు.
అంటే పొందామంటే దానికి కారణం అదే. ఆరోది ప్రకటన గ్రంథం అంత్యకాలం గురించి వివరించుతున్నది. ప్రకటన గ్రంథం అంత్యకాలమందు వివరించుచున్నది. అంత్యకాలమందు వివరించుచున్నది. పైన రాశాం కదా ఏది 4లో అంత్యకాలం జరుగు విషయాలు. అంటే ఏంటి ప్రశ్న? ఏంటి ప్రశ్న? అంత్యకాలంలో జరుగు వాటి గురించి తెలియజేస్తుంది ప్రకటన గ్రంథం. మరి ఇది కూడా సేమ్ అలాగే ఉందా? 4దా? అది 4వది. 4వది యేసుక్రీస్తు రాకడ ముందల జరిగేది. యేసుక్రీస్తు రాక ముందల జరిగేది అంటే అంత్యకాలం అంటే అక్కడ అది కూడా రాసుకోండి. ఇది 6వది రీజన్. అక్కడ యేసుక్రీస్తు రాక ముందల జరిగేది కూడా పాయింట్ కూడా రాసుకోండి. యేసుక్రీస్తు రాక ముందల జరిగేది అంత్యకాలము. 6వది అంత్యకాలము, దేవుని యొక్క గడియ ముగింపు టైము, లేదా ఈ విధంగా అయినా రాయొచ్చు. దేవుని యొక్క ముగింపు సమయం. ఇది రాసేయండి. దేవుని యొక్క ముగింపు సమయం, దేవుని యొక్క కాలం ముగింపు సమయం కావచ్చు. అవునా? అంటే ఈ భూమి దేవునిదే. అంటే ఈ యొక్క కాలము ఆ టైంలో యేసుక్రీస్తు సమయం అయిపోతుంది. దీని పరిపాలన సమయము అయిపోతుంది. అక్కడ దానియేలు ఈ ప్రకటన 14:6 నుండి 14 రాయండి. ప్రకటన 14వ అధ్యాయము 6 నుండి 14 వచ్చిన వరకు రాయండి. ఈ 6 కారణాలు మనము ఈ యొక్క ప్రకటన గ్రంథము చదువుకోవటానికి 6 కారణాలు. ఈ 6లో చెప్పండి. ప్రకటన 14 6 నుంచి 14. ఈ 6 నుంచి 14 మనకు 3 దూతల గురించి చక్కగా వివరించబడి ఉన్నది. ఈ 3 దూతల గురించి బాగా తెలుసుకుందాం. మనం చాలా విషయాలు తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు రెండో ప్రశ్న అండి. ఇప్పుడు రాసింది ఒక ప్రశ్న అంటే 6 కారణాలు. అది ఓన్లీ ఈ ప్రకటన గ్రంథం ఎందుకు చదవాలి, ఏమేమి ఉన్నది అనే దానికి అది ఒక చిన్న మనకు హింట్. పూర్తి వివరణలు కాదు, అది కొంతవరకే. ఓకే. రెండో ప్రశ్న అండి. రెండో వర్తమానం. రెండవ దూత వర్తమానం రాయాలి. రెండో దూత వర్తమానం కాదు, రెండో ప్రశ్న. ఇప్పుడు నేను చెప్తాను. 2 అని రాసేసి ప్రశ్న ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి సంఘాలకి, అక్కడ ఉన్న జీవులకి యేసు వార్త తీసుకెళ్ళాలి. భూమి మీద ప్రతి సంఘానికి, అలాగే ఉన్న జనాలకి యేసు వార్త తీసుకెళ్ళాలి. భూమి మీద ఉన్న ప్రతి సంఘానికి, జనాలకి అంటే జీవులకి అంటే జీవించుతున్న ప్రతి మనుషులకి యేసు వార్త తీసుకెళ్ళాలి. యేసు వార్త తీసుకెళ్ళాలి. రాయండి. మీరు రాయాలి. మీరు ప్రశ్న రాయాలి. అయిపోయిందా? ప్రశ్న ఏం రాశారు ఒకసారి చెప్పండి. ప్రతి సంఘానికి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి యేసు వర్తమానం తీసుకెళ్ళాలి. ఏ వర్తమానం తీసుకెళ్ళాలి? ఓకే, రాసుకున్నారా అరుణ్ గారు? సత్య వర్తమానం. ఏ వర్తమానం తీసుకోవాలి? రాయండి అక్కడ సమాధానం.
ఒక సమాధానం రాయండి. ప్రకటన 14:6-8. ప్రకటన 14:6-8. అక్కడ ఒక సువార్త గురించి ఉన్నది. ఏంటి అది? నిత్య సువార్త. ప్రకటన 14:6 ఒకసారి చదవండి. అప్పుడు మరి యొక్క దూతను సూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లుగా నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎదురుచుండెను. ఒక దూత ఆకాశ మధ్యంలో ఎగురుతున్నదంటే ఒక వర్తమానాన్ని మనకు తెలియజేయడానికి వచ్చాడు. ఒక దూత ఎగిరటం అంటే అర్థం ఏంటంటే ఒక వర్తమానాన్ని మనకు తెలియజేయడానికి ఎగురుతున్నాడు. ఓకే, ఏ సువార్త అక్కడ రాసుకోండి. నిత్య సువార్త. ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ గాస్పల్. EVERLASTING ఎవర్ లాస్టింగ్ గాస్పల్. ఎవర్ లాస్టింగ్ గాస్పల్. everlasting gospel. ఎవరమ్మ గారు ఈ బైబిల్ తీసుకోండి. పర్లేదు కాదు, నీ బాధ తక్కువ లేవు. తెలుసుకోవాలి. మన ద్వారా కొంతమంది అయినా రక్షించబడాలి. మన ఒక సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యం వేరే వాళ్ళకి కొంతమందిని నేను చెప్పాలి. ఒక రెండో ప్రశ్న అయిపోయింది కదా. రెండో ప్రశ్నకి సమాధానం వచ్చింది. అక్కడ ఉన్నది కదా 6, 8, 9లో ఉన్నది. మీరు ఒకసారి ఖాళీగా ఉండేటప్పుడు ఉదయాన్నే ఖాళీగా ఉండేది ఏం లేదు. మనము అయితే బైబిల్ వర్కర్స్ అలాగే పాస్టర్లుగా చేసిన వాళ్ళము దైవజనులం కాబట్టి ఉదయం సాయంత్రం రోజు ఒక గంట బైబిల్ చదవడానికి, ఒక గంట రెఫరెన్స్ తీసుకొని పరిశీలించడానికి సమయం కేటాయించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇంకా తెలియజేస్తాడు. రెండవ ప్రశ్న. మూడోది ప్రకటన 14:6లో మనము రెండు విధాలుగా వర్తమానాన్ని చివరి దినాల్లో చూస్తాము. రాయండి. ప్రకటన 14:6లో ఇదే ప్రశ్న. ప్రకటన 14:6లో మనము రెండు వర్తమానము చివరి దినాలలో చూస్తాము. రెండు వర్తమానము చివరి రోజుల్లో లేకపోతే చివరి దినాలలో రెండు వర్తమానాలు చూస్తాము. రెండు వర్తమానం గురించి చూస్తాము. ఒకటో వర్తమానము రాయండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మనం ఏ వర్తమానంలో ఉన్నాము అనేది మనకు తెలియజేయాలి. ఇప్పుడు జవాబు ఆన్సర్. జవాబు ఏంటంటే ఒకటో ఇది 14:6లో ఒకటి చూస్తాం. ఒకటి నిత్య సువార్త ప్రతి జనమునకు ప్రతి ప్రజలకు అలాగే తెలియజేయడం. ఓకే, దీన్నే మనము మూడు దూత వర్తమానం కూడా అంటాము. మీరు రాయండి. ఏది నిత్య సువార్త, మూడు దూత వర్తమానము కూడా అంటాము. అలాగే బైబిల్ టెక్స్ట్ చెప్తాను చూడు.
ఈ 3 దూత వర్తమానము నమ్మిన వారు దేవుని చేత రక్షించబడి విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి ఆయన యందు, రాయండి, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి ఆయన యందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి ఆయన యందు విశ్వాసం ఉంచి మనము ఆయన్ని అంగీకరిస్తాము. మనము మన జీవితంలో ఆయన్ని అంగీకరిస్తాము. దీనికి బైబిల్ టెక్స్ట్లో రాయండి. అపోస్తుల కార్యములు 4:12. అపోస్తుల కార్యములు 4:12. యాక్ట్స్ 4:12 అంటారు ఇంగ్లీష్లో. అపోస్తుల కార్యములు 4:12. మార్కు 10వ అధ్యాయము 26-27లో మనకు దీని గురించి పూర్తిగా తెలియజేస్తుంది. మార్కు 10:26-27. ఇది ఒకటో కారణం. ఒకటో వర్తమానం. ఇది ఒకటో వర్తమానం. రెండవ వర్తమానం సాతానుడు అడ్డంగా ఉండి, అలాగే ఆయన ద్వారా ఇంకో వర్తమానం. సాతానుడు అడ్డంగా వచ్చేసి ఆయన ద్వారా ఇంకోటి వర్తమానం. రాయండి. లేకపోతే సాతాను యొక్క వర్తమానం కూడా అనొచ్చు. ఏం కావాలండి? మార్కు 10:26-27. సాతాను వర్తమానం. దీంట్లో ఏమని నమ్ముతారంటే మన పని ద్వారా రక్షణ వస్తుంది. పని ద్వారా రక్షణ వస్తుందని, రక్షణ పాపంలో ఉన్నదని, అలాగే ఇక్కడ ఈ యొక్క వర్తమానాన్ని ఒక విషయంలో మీకు తెలియాలంటే 3 దూత వర్తమానం కంటే వ్యతిరేకంగా జరిగే వర్తమానాన్ని రెండవ వర్తమానం అంటాము. 3 దూత వర్తమానం అంటే ఈ యొక్క దూత వర్తమానము ఎవరైతే చెప్పకపోతారో వాళ్ళు వేరే వాళ్ళు ఇంకో వర్తమానం చెప్తారు. అదేంటి? రక్షణ పొందాలంటారు. అవునా? మన యొక్క ఆజ్ఞలు గైకొనకపోయినా పర్వాలేదు, కానీ మన పని ద్వారా మనం రక్షణ పొందాలి అని అంటారు. అవునా? బైబిల్ వాక్యంతో సంబంధమే లేదు. మనం ఎక్కువ కృపకాలంలో ఉన్నాము, కృప ద్వారా రక్షణ అంటారు. కృపకాలంలోనూ ఉన్నాము, కృప ద్వారా రక్షణ ఉన్నాము. దేవుడు నేనే మార్గము సత్యము జీవం అంటారు. మనం ఆయన్ని నమ్మితే చాలు, ఆయన ద్వారా మనం వెళ్ళిపోతాం, డైరెక్ట్గా హెవెన్కి, పరలోకానికి వెళ్తాడు అని అంటారు. దానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని రెండో దూత వర్తమానం అంటే సాతానుడు అడ్డంగా వచ్చేసి వాళ్ళని వేరే వేలో తిప్పేసి, ఇప్పుడు హైదరాబాద్కి దారి ఎటు అంటే ఇటు అద్దంకి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, అప్పుడే హైదరాబాద్ వస్తుంది. కానీ ఆ యొక్క బోర్డుని ఇటు తిప్పేశారు అనుకో, ఒంగోలు సైడు, హైదరాబాద్ వెళ్తుందా? వెళ్ళదు. అంటే సాతానుడు ఆ బోర్డుని అటు తిప్పేశాడు, అటు ఉన్నది ఇటు తిప్పేశాడు. అంటే వర్తమానంలో కూడా 2 రకాలు ఉన్నది.
ఇప్పుడు మనం తీసుకెళ్లాల్సింది వర్తమానము, మూడుదూత వర్తమానము. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం నడవాలి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలంటే యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మనం కూడా జీవించాలి. యేసుక్రీస్తే మనకు ఒక కారణం, యేసుక్రీస్తే మనకు ఒక ఉదాహరణ. ఆయన దేవుని తన తండ్రి ఆజ్ఞల్ని గైకొన్నాడు, మనం కూడా ఆ ఆజ్ఞల్ని మనము గైకొనాలి. ఆయన ఏ విధంగా జీవించాడో భూమి మీద అదే విధంగా మనం జీవించాలి. సేమ్ క్యారెక్టర్. అంటే ఆయన ఏ పాపం చేయలేదు, మనం కూడా చేయాల్సింది ఏ పాపం చేయకుండా ఆయనలాగే నీతిమంతుడుగా ఉండాలి. అది మన శక్తి చాలదు, అది మనకు తెలుసు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా యేసుక్రీస్తుకి ఇచ్చాడో అదే శక్తి మనకు రావాలని మనకు కూడా విశ్వాసం ఉండి దాని ద్వారా మనం జీవించాలి. ఓకే, నాలుగోది ఇది పూర్తి వివరణ. దేని గురించి? ప్రకటన 14:6 గురించి. 1వ దూత వర్తమానము పూర్తి వివరణ అని రాయండి. 1వ దూత వర్తమానము పూర్తి వివరము. ఇది ప్రశ్న. ఇది నాలుగో ప్రశ్న. 1వ దూత వర్తమానము పూర్తి వివరణ. అక్కడ చూడండి, రాయండి, ప్రశ్న రాయండి, నేను చెప్పింది రాయండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. బైబిల్ని చదవండి, ఇది చదవండి, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థం అవుతాయి. రాశారు కదా? ఒకసారి 14:6 తీయండి. 14:6 తీయండి. అప్పుడు మరి ఒక దూతను చూసింది. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకు. ఓకే, ఇక్కడ మీరు 14:7 చదవండి. 14:7 చదవండి. అతడు మీరు దేవునికి భయపడి. చాలండి. మొదటి విషయం ఏంటి? భయపడటం, దేవునికి భయపడటం. బైబిల్ పెట్టండి, బైబిల్ని కంపేర్ చేసి ఇక్కడ చాలా విషయాలు రాయండి. మొదటి విషయం ఏంటి? దేవునికి భయపడటం రాయండి. 1వ దూత వర్తమానము మొదటిగా మనకు చెప్పేది ఏంటంటే దేవుని భయపడటం. అక్కడ యేసుక్రీస్తుని భయపడమని, లేకపోతే పరిశుద్ధాత్మకి భయపడమని, లేకపోతే యెహోవా దేవునికి భయపడమని ఉన్నదా? అక్కడ ఏం చెప్తుంది? దేవుని భయపడటం. అంటే వీళ్ళు ముగ్గురు ఒకే మనసు ఉన్నవాళ్ళు. త్రిత్వము అంటారు, అవునా? త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు దేవుడే, అవునా? వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే మైండ్. వాళ్ళ ముగ్గురిని మనం దేవుడు అని అంటాము. మరి ఆ ముగ్గురిని భయపడటం అనేది మనకు స్వభావము మనకు కలిగి ఉండాలి. ఆయన భయపడటం అంటే ఏంటి? ఏమన్ గారు, యేసుక్రీస్తుని ఆ దేవుణ్ణి భయపడటం అంటే ఏంటి? అది చెప్పండి. బైబిల్లో నుండి కొన్ని ఆన్సర్స్ ఇవ్వండి. దేవుని భయపడటం అంటే ఏంటి? నాకు కావాలి వివరణ. తిమోతి గారు, దేవుని భయపడటం అంటే ఏంటి? మనం యాజ్ ఏ క్రిస్టియన్స్, మనం యాజ్ ఏ క్రైస్తవులుగా మనం నివసిస్తున్నాం. దేవుణ్ణి ఏ విధంగా భయపడాలి? అందరూ చెప్పాలి. ఎవరం గారు? పాపాన్ని దూరపరుచుకొని దేవుని సమీపం ఉంటుంది. పాపానికి దూరంగా ఉండి దేవుని స్వంత రక్షణ స్పందించు. ఓకే, పాపాన్ని దూరం చేయాలంటే ఏ విధంగా దూరం చేస్తే ఆ పాపాలు దూరం అవుతాయి? మన జీవితం, మన బ్రతుకు దేవుని పూర్తిగా ఆనుకో, పాపాన్ని గడని. ఓకే, ఒకవేళ నేను ఇలా నివసిస్తున్నాను, ఇప్పుడు యేసుక్రీస్తుని నేను మర్చిపోయి వెళ్ళి ఇప్పుడు దొంగతనం చేయడానికి వెళ్తున్నాను. మరి దొంగతనం చేయకముందల ఒకవేళ నేను దేవుణ్ణి కనుక భయపడినట్లయితే ఆ దొంగతనంలో నేను పాలు పొందును అవను. అదే కదా?
అంటే పాపం నుండి దూరం అవ్వాలంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని గైకొనటం, దేవుని దగ్గర ఓకే, దేవునికి దగ్గరగా ఉండాలి. మరి ఎప్పుడైతే మనము పర్సనల్గా ఏదైనా పని చేసినప్పుడు మనకు అమ్మో దేవుడు ఉన్నాడు, లాగి కొడితే ఎక్కడ వెళ్ళి పడిపోతాము అనే భయం ఉండాలి, మన హృదయంలో ఒక భయం ఉండాలి. యోసేపు భయపడ్డాడు చాలా. అది ఏ విధంగా భయపడ్డాడంటే అక్కడ పొతిఫరు భార్య పిలిచిన ఆయన వెళ్ళలేదు. అంటే ఆయన నిజంగా అంత భయము ఆయనలో ఏ విధంగా కలిగింది? అది దేవుని ఎందుకు భయభక్తులు కలిగినవాడు. మరి ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఆయన ఏ విధంగా జీవించేవాడు? నిజంగా ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఉన్నామండి, మరి దేవుని భయము ఏంటో వాళ్ళకి తెలియట్లా. మరి ఆ విధంగా వాళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేయాలి?